కవయిత్రి మొల్ల రామాయణం యుద్ధకాండ విభీషణ శరణాగతి. తల్లి అనుమతి పొంది దీవెన పొంది విభీషణుడు సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ రాముణ్ణి చూసి, భానుకులోత్తంస వందిత అమరలోక జానకీ నాయక శరణు శరణు, తాటక ప్రాణ విదారణ రఘురామ సకల లోక ఆధార శరణు శరణు, దిక్కు నీవని వచ్చి తిని దీన మందార పరమపూరుష రామ శరణు శరణు, మాతృపిత్రాదుల మాట్కి సంరక్షించు సర్వలోకస్తుత్య శరణు శరణు, రాను వెరసినాడ రక్షించు రక్షించు ఇప్పుడు నాకు అభయము ఇమ్ము ఇమ్ము, చూడు చూడు నిన్నును చొచ్చి తిన్ శరణమ్ము కావు కావు నన్నును కర్ణతోడా. సూర్యవంశ శ్రేష్ఠ దేవతలచే కీర్తింపబడిన రామ జానకీ నాయక శరణు శరణు, తాటకును చంపిన రఘురామ సకల లోక అభిరామ శరణు శరణు, నీవే దిక్కని వచ్చాను దీనమందార పరమపురుష పురుషోత్తమ రామ శరణు శరణు, తల్లిదండ్రి వలె నన్ను రక్షించు అన్ని లోకాలచే స్తుతింపబడిన రామ శరణు శరణు, ఇన్నాళ్ళు నీ దగ్గరికి రావడానికి భయపడ్డాను, ఇప్పుడు నాకు అభయాన్ని ఇవ్వు, చూడు నిన్నే శరణుజొచ్చాను నన్ను దయతో కాపాడు. ఈ విధంగా కీర్తిస్తూ వచ్చిన విభీషణుణ్ణి చూసి సుగ్రీవుడు శ్రీరాముడితో, ఇతడు రావణుడి తమ్ముడు, రాక్షసులు మాయావులు, కాబట్టి మీరు అనుమతిస్తే ఇతన్ని చంపేస్తాను అని అనగానే రాముడు అందుకు అంగీకరించక, శరణు కోరి వచ్చినప్పుడు ఇతడు ఎవరైతేనేమి రావణుడి తమ్ముణ్ణే కాదు రావణుణ్ణి కూడా కాపాడతాను, శరణు అని వచ్చిన వారిని కాపాడటం రాజధర్మం. పూర్వం శివి చక్రవర్తి రాజ్యం చేస్తున్నప్పుడు ఒక పక్షి వచ్చి అతన్ని శరణు కోరగా అతడు దానికి అభయమిచ్చి దాన్ని వేటాడుతూ వచ్చిన డేగకు తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. అందువల్ల నువ్వు వెళ్ళి అతన్ని నా వద్దకు తీసుకురా అని చెప్పగా సుగ్రీవుడు విభీషణుణ్ణి తీసుకువచ్చి రాముడి కాళ్ళపై పడవేశాడు. రాముడు విభీషణుణ్ణి పైకి ఎత్తి కౌగిలించుకొని అభయం ఇచ్చి, ఈనాటి నుండి నువ్వు మాకు హితుడవు చుట్టానివి, కాబట్టి నిన్ను నా తమ్ముళ్ళలో ఒకటిగా చూసుకుంటాను అని చెప్పి, విభీషణ శత్రువు ప్రభావం శక్తి గురించి చెప్పు అని అడగగా విభీషణుడు తలపై 2 చేతులను చేర్చి రాముడికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు.